హలో గాయ్స్, వెల్కమ్ టు ఒంగోలు గిత్తల ఛానల్. ఎస్, తమిళనాడులో చూసిన విధంగా నేను ఇవాళ మీకు హైదరాబాద్లో సెకండ్ హ్యాండ్ కార్ స్పేర్లను ఎక్కడెక్కడ దొరుకుతాయో చూపిస్తాను. దాని డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాను. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఇదిగో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఉస్మానియా జనరల్ హాస్పిటల్. దీని నేరుగా వెళ్ళారంటే, దీని నుంచి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుంచి నేరుగా వెళ్ళారంటే మీకు అక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, అక్కడ నుంచి పక్కన 2 గల్లీలు ఉంటాయి. అక్కడి నుంచే షాపులు స్టార్ట్ అవుతాయి, కానీ దాని పక్కన 2 గల్లీలు ఉంటాయి. ఆ గల్లీలోకి వెళ్తే మీరు లోపలికి వెళ్ళంగానే మనుషులందరూ అడుగుతుంటారు ఏం కావాలని. మీకు కనబడుతుంటే అంత స్క్రాప్ దుకాణం అలా కనబడతాయి చూడడానికి. అక్కడ అన్ని సెకండ్ హ్యాండ్ స్పేర్లు అన్నీ దొరుకుతాయి మీకు. అక్కడ మీరు ఏం కావాలని అడిగారు అనుకోండి, అక్కడ ఏ స్పేర్లు కావాలో వాళ్ళకి చూపిస్తే ఆ స్పేర్లు వాళ్ళు చూపిస్తారు. ఎక్కడ దొరుకుతాయి, ఏ షాప్లో దొరుకుతాయనే చెప్తారు. ఇది వచ్చేటప్పటికి అజీజ్ బాయ్ దుకాణం అనమాట. ఇక్కడ మనకి ఏసీ స్పేర్ పార్ట్లు, సస్పెన్షన్లు, బేరింగ్స్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మీకు కావాల్సిన కార్ లైట్లు, మీకు ఏ కార్ మోడల్ కావాలన్నా దొరుకుతుంది. వాళ్ళ కార్ మోడల్ చెప్పి మొత్తము ఏది ఎలా ఉండాలో చూపించారంటే, ఫోటో చూపించినా లేదంటే మీ దగ్గర స్పేర్ ఉంటే స్పేర్ చూపిస్తే మొత్తం అన్నీ దొరుకుతాయి అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ మొత్తం పాతగా ఉంటాయి, మొత్తం బఫింగ్ కొట్టి కొత్త వాటిలాగా షైనింగ్ తెప్పించేసేసి వీళ్ళు తయారు చేసిస్తుంటారు. మీకు మార్కెట్ రేట్ కంటే కూడా ఇక్కడ కొంచెం తక్కువే పడవచ్చు. ఎందుకంటే మార్కెట్లో 10,000 ఉండే లైట్ మనకి ఇక్కడ 4,000కి అట్లా వచ్చేస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది క్రెటా లైట్ అనమాట. ఇలా మీకు అన్ని మంచి లైట్లు ఇక్కడ దొరికేస్తాయి. కొత్త కార్లు కూడా దొరుకుతాయి. మీరు కాకపోతే ఓపికగా వెతుక్కోవాలి ఈ మార్కెట్లో. ఎందుకంటే ఇక్కడ కుట్టలుగా పోసి ఉంచుతారు వీళ్ళు. సో మనం ఏదైనా లైట్ అడిగామంటే లోపల నుంచి తీసిస్తారు. ఏదైనా స్క్రాచెస్ ఉన్నా, ఏదైనా మైనర్ చిన్న డ్యామేజెస్ ఉన్నా వాళ్ళకి చెప్పామంటే వాళ్ళ పాలిషింగ్ పెట్టిస్తారు. ఇదే బఫింగ్ మిషన్ అనమాట. ఇతను అమీర్ వచ్చేటప్పటికి చాలా రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాడు. తనని అడిగితే తన దగ్గరకు వచ్చే పాత లైట్లు అన్నింటినీ నీట్గా క్లీన్ చేసి పాలిషింగ్ చేసి, బఫింగ్ మిషన్ కనబడుతుంది కదా, ఈ బఫింగ్ మిషన్తోనే వాళ్ళు బఫింగ్ కొడతారు. ఎందుకంటే చిన్న స్క్రాచెస్ ఉంటే వెళ్ళిపోతాయి. ఆ పాలిష్తో నీట్గా క్లీన్ చేసేసి కొత్త వాటిలా తయారు చేసేస్తారు. మీకు ఇక్కడ ఏ లైట్ కావాలన్నా దొరుకుతుంది. ఏసీ ఇదిగోండి ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఏసీ కార్ పైపుల దగ్గర నుంచి, సస్పెన్షన్స్ దగ్గర నుంచి, రేర్ సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షను, మీకు రేర్ లైట్లు, మీకు కార్లో వచ్చే స్ప్రింగులు, లేదంటే మీకు కావాల్సిన ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, రేర్ లైట్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ మీకు. కాకపోతే ఏంటంటే ఓపికగా ఎత్తుక్కోవాలి. ఎందుకంటే వీళ్ళు కొంచెం అన్నీ లోపలే పెట్టేస్తారు. ఇవన్నీ ఒక 2 స్టేర్ బిల్డింగ్స్లో అట్లా ఉంటాయన్నమాట షాప్స్. మీరు ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కి నీట్గా వెళ్ళి వెతుక్కొని అక్కడ ఉన్న పర్సన్ అడిగితే ఫస్ట్ ఉందో లేదో చెప్తాడు. చెప్పిన తర్వాత మీరు వెళ్ళేసేసి ఇదిగో కనబడుతుంది కదా స్టీరింగ్. మీకు అట్లా స్టీరింగ్ కావాలన్నా, స్టీరింగ్ కాంపోనెంట్స్ కావాలన్నా, గేర్ బాక్సులు కావాలన్నా, ఇంకేవి కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపికగా ఎత్తుక్కోవాలి. యాక్సిల్ వైర్స్, ఏసీ పైపులు, సస్పెన్షన్స్, రేర్ లైట్లు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక ఉండాలి. మీకు ఇంకా ఓఆర్విఎంలు కూడా ఇక్కడ దొరుకుతాయి. యాక్చువల్లీ ఓఆర్విఎం గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు మధ్యలో చూపిస్తాను. యాక్చువల్గా ఒక రిపేర్ షాప్ కూడా ఉంది, అది నేను చూశాను. ఆ రిపేర్ షాప్లో తను రిపేర్ చేస్తున్నాడు ఆ అన్న. అది తవక్కల్ లైట్ హౌస్ అనుకుంటాను. అక్కడ మీకు దాని అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్తే మీకు ఓఆర్విఎంలు కూడా రిపేర్ చేసి ఇస్తాడు. ఏదో కనబడుతుంది కదా, ఇప్పుడు ఇలాంటి ఓఆర్విఎంలు ఏమన్నా కూడా ఇవన్నీ రిపేర్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైట్లు పోయాయనుకోండి, ఆ లైట్లు కూడా ఇక్కడ దొరుకుతాయి మీకు. యాక్చువల్గా అలాంటి లైట్లు కావాలన్నా, ఇంకే లైట్లు కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి. అన్ని స్పేర్ పార్ట్లు అండి, ఒక్క స్పేర్ పార్ట్ అని లేదు. ఇది ఓఆర్విఎం మాన్యువల్గా ఉండే ఓఆర్విఎం, ఇది కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. మీకు ఏది పోయినా, ఒకవేళ ఓఆర్విఎం గ్లాస్ ఇరిగిపోయినా గ్లాస్ కూడా దొరుకుతుంది. మీకు ఏది కావాలన్నా ఇక్కడికి రండి. కాకపోతే స్పేర్ పార్ట్ తీసుకొని రండి. స్పేర్ పార్ట్ తీసుకొని వచ్చి ఆ స్పేర్ పార్ట్ని మీ తీసుకునే స్పేర్ పార్ట్తో మ్యాచ్ చేసి రేట్ మాట్లాడుకొని అప్పుడు తీసుకెళ్ళండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక్కసారి మీకు పీస్ ఇచ్చినారంటే బయటికి, అది మళ్ళీ రిటర్న్ తీసుకోరు. ఇవి కనబడుతున్నాయి కదా ఓఆర్విఎంలు, ఏసీ గ్యాస్ పైపులు, అంటే మెట్ల మీద కూడా ఇవే పెట్టేస్తున్నారు. నేను చూస్తే అసలు నేనైతే బిత్తరపోయాను అనమాట. ఎన్ని సామాన్లు ఉన్నాయంటే మనకు అన్నీ. ఇప్పుడు ఇవన్నీ స్ప్రింగ్స్ చూడండి, ఇవన్నీ సస్పెన్షన్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఒక ఇంజిన్కి కావాల్సిన సామాన్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇది యాక్సిలేటర్ కార్ది, స్విఫ్ట్ కార్ది యాక్సిలేటరు, లేకపోతే మన రేడియేటర్లు, ఇంజిన్లో ఉండే చిన్న పార్ట్లు. ఒకతను టాటా సుమో పార్ట్ కోసం వచ్చాడు, ఆయనకు దొరికి. ఈ లైట్ షాప్లో మీకు అన్ని సామాన్లు దొరుకుతాయండి. మీకు కావాల్సిన పాత కార్లు కానీ, కొత్త కార్లు కానీ, లేదంటే రేర్ ల్యాంపులు కానీ అన్ని లైట్లు దొరుకుతాయి అనమాట. మీరేంటంటే మీకు మీ మోడల్ నెంబర్ కరెక్ట్గా తీసుకొని వచ్చి ఫోటో కానీ, లేదంటే మీ పాత స్పేర్ కానీ చూపించారంటే మీకు యాస్టీస్ మ్యాచ్ చేసి మీకు చూపిస్తారు. మీరు అప్పుడు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి అఫ్సర్ నవాబ్ అండ్ సన్స్ షాప్ అండి. ఇక్కడ మీరు కారీ బార్డర్ బాడీ పార్ట్స్ అనమాట. అంటే మీకు
బ్యానెట్ కానీ, డోర్స్ కానీ, లేదంటే ఫెండర్ ప్యానల్స్ కానీ ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడ ఫెండర్లు, రకరకాల ఫెండర్లు ఉంటాయి, మీరు చూసుకొని మీకు సరిపోయేది తీసుకోవచ్చు. దాన్ని మీరు తర్వాత కావాలంటే మీకు కార్ కలర్ కావాల్సినట్టు పెయింటింగ్ వేయించుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ టొయోటా ఇన్నోవా బ్యాక్ డోర్ కనబడుతుంది కదా, అట్లా ముందుండేది వచ్చేటప్పటికి బొలెరో డోర్ అనమాట. ఇటుపక్క స్విఫ్ట్ డోర్ ఉన్నాయి. ఇంటీరియర్ పార్ట్లు కూడా కొన్ని దొరుకుతాయండి. మీరు ఆ పార్ట్లన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు ఏదైనా పార్ట్ నచ్చింది అనుకోండి, ఆ పార్ట్ వాళ్ళకి చెప్పారంటే ఈ పార్ట్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళు తెప్పించిస్తారనమాట. మీరు అలా మీరు ఏదైనా పార్ట్ ఏదైనా చెప్పేసేసి వాళ్ళు, లేదంటే పార్ట్ ఉంటే ఇచ్చేసి వెళ్ళినా కూడా వాళ్ళు తెప్పించేస్తారు. అది చూస్తున్నారు కదా, తార్ ఫ్రంట్ గ్రిల్ అండి. అది తార్ ఫ్రంట్ గ్రిల్ ఇక్కడ అవైలబుల్లో ఉంది. మీకు కావాలంటే మీరు తీసుకొని మీకు కావాల్సినట్టు పెయింట్ చేసుకోవచ్చు. ఇవన్నీ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్లు అండి. ఈ బంపర్లన్నీ కూడా మీకు ఏ కార్ మోడల్ చెప్తే ఆ కార్ మోడల్ది చూపిస్తారు. మీకు నచ్చిన బంపర్ తీసుకొని తక్కువ ధరకు వచ్చేస్తుందండి. అరౌండ్ 2000-3000కి వచ్చేస్తాయి మీకు. బయట అయితే మీకు ఎక్కువ పడతాయి. మీరు గ్లాస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఒకవేళ సపోజ్ మీ బ్యాక్ గ్లాస్ ఎరిగిపోయింది, మీరు కొత్త గ్లాస్ వేయించుకోవడం కంటే కూడా ఇక్కడ తక్కువకి వచ్చేది. ఇది వచ్చేటప్పటికి తవక్కల్ హెడ్ లైట్ హౌస్ అండి. ఇక్కడ ఓన్లీ 2018 తర్వాత మోడల్ మాత్రమే దొరుకుతాయి. సో మీ కారు 2018 తర్వాత మోడల్ అయితే మాత్రం వీళ్ళకి కాల్ చేయండి. 2018 కంటే ముందు ఉంటే మటుకు వీళ్ళకి కాల్ చేయొద్దండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఓన్లీ కొత్త మోడల్సే ఉంటాయి. కొత్త మోడల్ లైట్లు, ఓఆర్విఎంలు, సైడ్ మిర్రర్లు, ఏమైనా మీకు ఒకవేళ సైడ్ మిర్రర్ పగిలిపోయింది అనుకోండి, ఆ సైడ్ మిర్రర్ అడిగితే ఆ సైడ్ మిర్రర్ క్యాప్ కూడా ఇస్తారు వీళ్ళ దగ్గర అన్నీ. ఇక్కడ సమీర్ బాయ్ అని ఉంటాడండి. యాక్చువల్గా సమీర్ బాయ్ వచ్చేటప్పటికి ఈ ఓఆర్విఎంలో రిపేర్ చేస్తాడు. అంటే ఎలక్ట్రికల్ కానీ మాన్యువల్ కానీ రిపేర్ చేసి ఇస్తాడు. మోస్ట్ ఆఫ్ ద టైము సమీర్ బాయ్ మీకు రిపేర్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాడు. రిపేర్ కాకపోతే పార్ట్ ఏదైనా రిప్లేస్మెంట్ ఉంటే ఆ పార్ట్ రిప్లేస్ చేస్తాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, స్విఫ్ట్ కార్ ఒక ఓఆర్విఎం రిపేర్ చేస్తున్నాడు సమీర్ బాయ్. మీరు సమీర్ బాయ్ని అడిగినారంటే మీకు ఆ ఓఆర్విఎం ఎలక్ట్రికల్గా వర్క్ అవుతుందా లేదా చెప్తాడు. వర్క్ అవుతుందంటే పార్ట్ టు పార్ట్ రిప్లేస్ చేస్తాడు. ఏదైనా సెకండ్ హ్యాండ్ ఉంటే ఇస్తాడు, పార్ట్ కాస్ట్ చెప్తాడు. తను చెప్తున్నాడు ఇక్కడ ఏమేమి చేస్తారంటే బాయ్ వచ్చేటప్పటికి మారుతి అండ్ హుండై ఓఆర్విఎంలో స్పెషలిస్ట్ అంట. సో మీకు కావాల్సిన హుండై కానీ, అంటే మారుతి సుజుకీలో ఉండే స్విఫ్ట్ కానీ, లేదంటే ఇంకేదైనా కారు రిపేర్ చేయించుకోవాలన్న ఓఆర్విఎం, సో మీరు ఇక్కడికి తెచ్చి రిపేర్ చేయించుకోవచ్చు. మినిమం ఛార్జెస్తోనే మంచి సర్వీస్ ఇస్తాడండి. గ్లాస్ పగిలిపోయినా కూడా మీరు ఆ గ్లాస్ ఇక్కడికి వచ్చి అడిగితే వాళ్ళు ఇస్తారు. సపరేట్గా కూడా దొరుకుతుంది. వాళ్ళు వచ్చేటప్పటికి మీకు ఆ గ్లాస్ వర్క్ ఇస్తారు. మీరు మీకు కావాల్సినట్టు వేయించుకోవచ్చు తన చేత. ఇదిగోండి i20 లైట్ కనపడుతుంది కదా, ఇట్లా అన్ని లైట్లు అండి. క్రెటా లైట్, ఎంజీ హెక్టర్ లైట్ అండి. ఇది ఎంజీ హెక్టర్ లైట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. క్రెటా లైటు అన్నీ 2018 తర్వాత మోడల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. నాకు స్పెసిఫిక్గా చెప్పాడు బాయ్, మనకు పాత మోడల్స్ ఉండవు, ఇక్కడ ఓన్లీ లైట్లు కూడా కొత్తవే ఉంటాయి మన దగ్గర. మోస్ట్ ప్రాబ్లం ఇదిగోండి, ఇది తవక్కల్ హెడ్ లైట్ హౌస్ విజిటింగ్ కార్డు, మీకు నెంబర్లు కూడా ఉన్నాయి దీంట్లో. సో మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు తను వచ్చేటప్పటికి ఎక్కడ రావాలో ఏం చెప్తాడు. మీకు ఏదైనా మోడల్ నెంబర్ ముందే చెప్పారంటే ఆ మోడల్ నెంబర్ దొరుకుతుందంటే తెప్పించిస్తాడండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.